ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి ₹2కే ఎన్టీఆర్ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, దానిని తీసుకున్న ప్రతి పేదవాడు చంద్రబాబును గుర్తు చేసుకుంటారని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రాలో జలయజ్ఞం పథకం అమలు చేసిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు బాంధవుడుగా ప్రజల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. ప్రస్తుతం తన బ్రాండ్ యంగ్ ఇండియా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల కుటుంబాలకు యంగ్ ఇండియా స్కూల్ ఎంతో ముఖ్యమైనదని అన్నారు. పోలీస్ శాఖపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని హామీ ఇచ్చారు. నిధుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎక్కడికెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది. మీరు 16 నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన. ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని. మొట్టమొదటిసారి ₹2కు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు, పోలీసు భరోసా లేకుండా ఈ సంస్థలన్నీ నడుస్తున్నాయా? మరి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే పోలీసు పిల్లల చదువులకు అవసరమైన సహాయం అందించడం వాళ్ళ బాధ్యత కాదా? అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి. ఎవరితో అయినా నేను మాట్లాడతాను. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక 100 కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకొని ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని 100 crores మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఆ బడ్జెట్ల నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి. కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి అవసరమైన అనుమతులు ఏం కావాలో నాకు చెప్పండి. ఆ అనుమతులన్నింటినీ ఇచ్చే బాధ్యత నాది. యంగ్ ఇండియా అనే టైటిల్, I have not created this title. Mahatma Gandhi has created this title 1921 నుంచి 1930 వరకు, 1931 వరకు 10 years స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండి. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది. యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ. ఆ స్పిరిట్ నుంచే, ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం. అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు, సాగునీరు ఉండొచ్చు, భోజనం పెట్టి ఉండొచ్చు. మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ని క్రియేట్ చేసినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖ సిబ్బందికి అందరికి సూచన చేస్తున్నాం, మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలనో అన్నిటినీ ఆలోచన చేద్దాం. ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి. మనం నిర్మాణం చేసుకుందాం. పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ ఆడిన సిరాజుద్దీన్, ఈ హాజ్ పాస్డ్ మేబీ 12th class. అన్ని ఎగ్జామిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పీ క్యాడర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన.